ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు. వైద్యంలో కానీ, రైతుల నీటిపారుదల శాఖలో కానీ, మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, తదితర సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించి దేవుడిగా మిగిలిపోయాడు. ఆయన లేని లోటు మాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఈనాడు ప్రభుత్వాలు కూడా ప్రజల గురించి ఆలోచించకుండా వాళ్ళ స్వార్థాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మరి రాజశేఖర రెడ్డి గారంటే మహానుభావుడు ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి అలాంటి నాయకుడిని మనం ఎంతైనా ఈరోజు మనం జయంతి జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారి కోసం నేను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నా పేరు ఏం కోటిరెడ్డి అని సగౌరవంగా పిలిచి నన్ను నాకు ఏం పని చేసుకుంటావు, ఏం పని చేస్తావు, ప్రజల కోసం చేస్తావు, నీ కోసం చేసుకుంటావు అంటే అన్నా నేను ముందు ప్రజల కోసం చేస్తానని చెప్తే నన్ను ప్రతి నెల నువ్వు అందుబాటులో ఉండి నన్ను నెలకు 2 సార్లు నా సెక్రటరీకి వచ్చి నన్ను కలవమని చెప్పాడు. నేను ఆ రోజుల్లోనే మరి 2007లో వైఎస్ జగన్ అభిమాన సంఘం అని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. మరి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఈరోజు కూడా మరి జగన్ గారికి అండగా ఉండి ప్రతి ఒక్కరు కూడా పార్టీ నడిపిస్తారని మీరందరూ కూడా తోడుంటారని మరీ మరీ కోరుచున్నాను. రైట్. అయితే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పాలన అనేది ఇప్పట్లో ఏ రాష్ట్రంలో ఉందని మీరు అనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి పాలన నాకు తెలిసి ఇప్పటివరకు ఏ రాష్ట్రం లేదండి. రాజశేఖర రెడ్డి గారి పాలన మనం చూడలేము, ఇంకా చూడలేము. అలాంటి మహానుభావుడు ఆయన. లేచిన ప్రతి రోజు నుంచి కూడా ప్రజల కోసం పరితపించిన గొప్ప నాయకుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఇంకా చెప్పాలంటే ఆయన పోల్చుకోవడం అంటే ఎవరు లేరు నా ఉద్దేశం. మరి ఆనాడు నెహ్రూ కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని, గాంధీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి అందించాడు. ఉన్నవాడికి లేనివాడికి. ఇవాళ ఆడపిల్లలు ఆ రోజుల్లో 10th క్లాస్తోనే విద్యను ఆఫ్ చేస్తే మరి రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఈనాడు కొన్ని లక్షల మంది పిల్లల్ని ఈనాడు బీటెక్లో చదివి ఎంతో ఉత్తీర్ణతలో పాస్ అయ్యి ఎంతో ఉన్నత ఉద్యోగాల కీర్తి సంపాదిస్తున్నారంటే అది ఆయన పుణ్యమే. ఆయన సంక్షేమ పథకాలు ఎంతమందికి లబ్ధి చేకూర్చాయి అనుకుంటున్నారు? నాకు తెలిసి 90% వరకు ప్రతి ఒక్కరికి అందాయండి. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అంది. ప్రతి గడప సంక్షేమ పథకాలు పొందింది. లబ్ధి పొందని రాజశేఖర రెడ్డి పథకం లబ్ధి పొందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు నాకు తెలిసి. మరి ఈ యొక్క ప్రభావం అనేది, ఈ జనం అనేది ఇంత ప్రేమని ఎందుకు జగన్ మీద చూపించలేకపోయారు? జగన్ మీద చూపించారండి. ఫస్ట్ 151 సీట్లు ఇచ్చామండి ప్రజలు. కానీ కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ప్రభుత్వాన్ని మనం కోల్పోగలిగింది. మరి ఈసారి ఆ పొరపాట్లు చేయకుండా కార్యకర్తలందరూ కూడా తమ సొంత పని లేక పార్టీ కోసం పని చేయగలిగితేనే మనం లాస్ట్ టైం కూడా పోలింగ్ విషయంలో చాలా పొరపాట్లు జరిగినాయి. మన పోలింగ్ని చేయించుకోలేకపోయి లాస్ట్ టైం కూడా కొన్ని అనివార్య కారణం వల్ల మన రాష్ట్రాన్ని మనం అధికారాన్ని కోల్పోయాం. ఈసారి 2027లో 151 సీట్లు మళ్ళీ వస్తే నేను డంకా బాజాయించుకొలుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతారని మరీ కోరుచున్నాను. అవుతారు. థ్యాంక్ యూ. 2013లో హైదరాబాద్లో డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కాలేజీలో ప్రొఫెసర్గా నా విధులు నిర్వర్తిస్తున్నాను. నేను ఆయనకు వీరాభిమానండి మొదటి నుంచి. నిజంగా ఆయన ప్రజల మనిషి, ప్రజల మంత్రి, ప్రజల ముఖ్యమంత్రి అండి. ఆయన లోటుని ఎవరు తీర్చలేరండి. నేను బతికినంత వరకు అలాంటి నాయకుని చూస్తున్నాం లేదనేది ఒక చిన్న డౌట్ ఉంది. చూస్తే మరీ మంచిదే. అట్లాంటి నాయకుడు పుట్టాలని కోరుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు అనగానే మీకు అసలు ఏం గుర్తొస్తుందండి? ఆయన పాలన, సంక్షేమ పథకాల, లేకపోతే అసలు ఏంటి? రాజశేఖర రెడ్డి అనగానే ఈజ్ ఏ లెజెండ్ ఫర్ వెల్ఫేర్ అండి. మనలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వ్యవసాయమే ముఖ్యం కాబట్టి ఆయన వ్యవసాయానికి చాలా పెద్దపీట వేశాడు. అలాగే విద్యకు కూడా చాలా పెద్దపీట వేశాడు. ఆయన వల్లనే చాలామందికి పేదలకు ఆరోగ్యం లభించింది. కొన్ని వేల మంది ప్రాణాలు పోయేవాళ్ళు ఆయన కాపాడినాడు. ఆయన ఆరోగ్యశ్రీ పథకం వల్ల, విద్యా పథకం వల్ల కూడా కొన్ని వేల లక్షల మంది కూడా ఉచితంగా మంచి ప్రొఫెషనల్ కోర్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్, మాస్టర్స్, చాలా రకాలైనటువంటి కోర్సులకు ఆయన చాలా సపోర్ట్ చేశాడు ప్రభుత్వం తరఫున. సో దానివల్ల కొన్ని లక్షల మంది ఆయన పేరు చెప్పుకొని జీవితాంతం బతికేస్తున్నారండి. థ్యాంక్ యూ. అసలు రాజశేఖర రెడ్డి గారు అనగానే అసలు మీకు ఏం గుర్తొస్తుంది? అసలు ఆయన గురించి మాట్లాడాలంటే ఈ సందర్భంగా ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారు. మీకు ఒక కుటుంబానికి కావాల్సినటువంటి అవసరాలు ఏముంటాయంటే విద్యా, వైద్యం, అలాగే వ్యవసాయం. మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా వచ్చే ఆదాయం మన భారతదేశానికి కానీ వ్యవసాయం. ఇప్పుడు విద్య గురించి మాట్లాడదాం.
విద్య అని అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అందులో చదవటానికి ఫీజులు కట్టడానికి విద్యార్థులు లేనప్పుడు ఆ కాలేజీలు వృధా కదా. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండి ఒక సాఫ్ట్వేర్ హబ్గా హైదరాబాద్ డెవలప్ అయిందంటే కారణం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందుబాటులో ఉండటమే. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేయడానికి కాలేజీలు ఉన్నాయి, కానీ ఫీజులు కట్టడానికి కుటుంబాల దగ్గర ఆర్థిక స్తోమత ఉండేది కాదు. ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకువచ్చి పేదలు బడుగు బలహీన వర్గాలకి సాఫ్ట్వేర్ని వాళ్ళ పాదాల చెంతకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. కాబట్టే ఈరోజు బడుగు బలహీన వర్గాల గుండెల్లో దేవుడయ్యాడు. ఇంకొకటి వైద్యం గురించి చెప్పాలి. ఆ రోజుల్లో వైద్యం అంటే ఎట్లా ఉండేదంటే, ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అని అంటే ఉన్న ఆస్తులు అమ్మేసుకోవాల్సిన పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో పేదవాడికి సంబంధించి ఆ రోజుల్లో కనుక ఎప్పుడైనా పొరపాటున ఒక పెద్ద జబ్బు కానీ వస్తే వైద్యం చేయించుకోవాలంటే ఉన్న ఆస్తిని అమ్ముకొని చేయించుకోవాల్సిన రోజులు. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు మీకు మనకి ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి కొన్ని కోట్ల కుటుంబాలకి ఈరోజు ఆయన ప్రాణాల ఊపిరి పోసిన మహానుభావుడు ఆయన. మీకు ఇదే పథకాన్ని భారతదేశం మొత్తంగా వ్యాప్తి చేయాలి కదా, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మరి ఉన్నప్పుడు కూడా చేయలేదు. ఇది కేవలం రాజశేఖర రెడ్డి గారు వలన ఆంధ్రప్రదేశ్లో అమలైనటువంటి పథకం. ఇంకొకటి వ్యవసాయానికి సంబంధించి ఒక రైతు పడే కష్టం ఏంటి అనేది, ఆయన రైతు కాబట్టి ప్రతిదీ తెలుసు ఆయనకి. అట్లాగే కాబట్టి ఒక రైతుకి విద్యుత్ ఎంత అవసరమో అనేది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుర్రాలతో తొక్కించి చంపేశాడు చంద్రబాబు నాయుడు. అలాగే దీనికి సంబంధించి మీటర్లు బోరు బావుల దగ్గర మీటర్లను బిల్లులు కట్టలేదని చెప్పి పట్టుకుపోతే పత్తి రైతులు వేల మంది చనిపోయినటువంటి రికార్డు ఉంది కేవలం చంద్రబాబు గారి హయాంలోనే. దుర్భిక్షం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలనలోకి వచ్చినా సరే రైతుకి అంతగా కలిసి రాదు. ఇప్పుడు పోయినసారి కూడా రెయిన్ గన్నులతోటి మీకు అనంతపూర్ నేను దుర్భిక్షాన్ని తోలేశాను అన్నాడు. ఇప్పుడు కూడా రైతు వానలు లేక ఇబ్బంది పడుతున్నాడు, ఎల్నినో ప్రభావం అనేది వచ్చింది. గతంలో కూడా పత్తి రైతులు కూడా ఎందుకు బోరు బావులు వాడేవారు అంటే అక్కడ వాటర్ కావాలి కాబట్టి, వర్షం ఆధారం పంటలు కానీ లేకపోతే నీరు అందుబాటులో లేదు కాబట్టి కరెంట్ ఎక్కువగా వాడుకోవాల్సిన పరిస్థితులు కాబట్టి వాడుకోనేదన్నమాట. అంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పరిపాలన చేసినా, జగనన్న పరిపాలన చేసినా కూడా ఎప్పుడు కూడా వర్షాలు సుభిక్షంగా ఉంటాయి, నీరు ఇబ్బంది ఉండదు, రైతు సంతోషంగా ఉంటాడు. ఇది నా మాట కాదు, రైతులు మొన్న మా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రైతులు పడుతున్న బాధలు. మా నాన్న కూడా, మాది గోదావరి జిల్లానే, పక్క నుంచి కాలువ పోతూ ఉంటుంది కానీ నీరు పైకి ఎక్కట్లేదు. 7,000 రూపాయలు తీసుకొచ్చి ఆయిల్ తీసుకొచ్చి బోరుతోటి మా మోటార్తోటి నీళ్లు తోడుకొని దమ్ము చేయించుకున్న పరిస్థితి. అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంకొక మాట చెప్పాలి. ఏమిటి అని అంటే 82 చిన్న మధ్య తరహా ప్రాజెక్టులను నీటి ప్రాజెక్టులని మొదలుపెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ప్రాజెక్ట్ అయినా సరే కొనసాగుతూ ఉంది, దాన్ని అభివృద్ధి సాగుతూ ఉంది అని అంటే లక్షల ఎకరాల సాగులోకి వస్తుందంటే ఆ రోజు ఆయన మొదలెట్టినటువంటి జలయజ్ఞం వాటి యొక్క ఫలాలు కంటిన్యూస్గా ప్రభుత్వాలు ఈరోజు ఖర్చు పెడుతూ తీసుకొస్తూ ఉన్నాయి. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పి లబ్ధి పొందనటువంటి కుటుంబం అంటూ ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో లేదు. అయితే ఇలాంటి లబ్ధి పొందినటువంటి ఇంత జనము ఆయన మీద ఉన్నటువంటి ఇంత ప్రేమని జగన్ గారి మీద ఎందుకు చూపించలేకపోతున్నారు? చూపిస్తారా ఏంటి అసలు? ఎందుకు చూపించలేదు? 150 సీట్లు పోయినసారి వచ్చినాయి అంటే కారణం అదే కదా. ఇక రెండవసారి మొన్న ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ సంక్షేమం ఏం చేశాడు? హాస్పిటల్స్ కానీ, పోర్టులు కానీ, సచివాలయాలు కానీ, ఒక గ్రామానికి సంబంధించి ఒక సామాన్యుడికి కావాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే వైద్యం కావాలి. ఈయన ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. ఆయన గ్రామాన ప్రతి 2,000 మందికి ఒక హాస్పిటల్ తీసుకొచ్చాడు. అలాగే స్కూల్స్ ఆధునీకరించాడు, విద్యకు సంబంధించి స్కూల్స్ని ఆధునీకరించాడు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. రైతుకు సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా మీకు రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చాడు. అక్కడ వేసే ఇవన్నీ తీసుకొచ్చారు, కానీ జనం ఎందుకు చూపించలేకపోయారు ప్రేమను? జనం చూపించలేకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీడియా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్టి మొదటి నుంచి కూడా నెగ్లెక్ట్ చేసుకుంటూనే వచ్చింది. ఎందుకని? మనకున్న మీడియా మనం చేసే సంక్షేమం ప్రజల్లోకి వెళ్తుంది, అది సరిపోతుంది మనకనే ఒక రాంగ్ నోషన్ ఒకటి ఉన్నది.
ఒక మీడియా వీళ్ళకుంటే 10 మీడియాలు అక్కడుండి వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్, ఏ ప్రోగ్రామ్ చేసినా దానికి ఆపోజిట్గా ప్రతి విషయాన్ని కూడా ఆ క్షణాన్నే తీసుకువచ్చేసి బదనాం చేయటం జరిగింది. ఆ విషయాన్ని పసిగట్టడంలో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు తీసుకెళ్లడంలో, చేసిన అభివృద్ధిని తీసుకువెళ్ళటంలో ఒకటి చిన్న మిస్లీడ్ జరిగింది. రెండవది ఏమిటంటే ట్రాప్ అని ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు అప్పటి వరకు కూడా ఎట్లాగా మనతో జగన్మోహన్ రెడ్డి గారితో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు కానీ యుద్ధం చేశాడు అంటే మీడియాను అడ్డుపెట్టుకుని చేశాడు. ఇప్పుడు సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం ద్వారా యుద్ధం చేశాడు. రెచ్చగొట్టడం అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ప్రముఖ నాయకుడిని ముందు పెట్టించి మనల్ని పదే పదే రెచ్చగొట్టించి మనతో తిట్టించుకునేలాగా, మనం కూడా రెచ్చిపోయి తిట్టే విధంగా అవతల వాళ్ళతో తిట్టిపించి ప్లాన్ చేసి ట్రాప్ చేసి ఈ పని చేయటం జరిగింది. ఆ ట్రాప్ను తెలుసుకోవటంలో వెనకబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా అది కూడా ఓటమికి కారణమయ్యింది. అలాగే మీకు ఈవీఎంల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఈ స్లిప్స్, వీప్యాట్ స్లిప్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని కాల్చవద్దు, భద్రపరచండి అని చెప్పేసి పనిగట్టుకొని కోర్టులో ఫిల్ చేసినా సరే అప్పటికే మేము కాల్ చేసామని చెప్పేసి 45 రోజులు ఉంచవలసిన వాటిని ఉంచకుండా వాటిని కాల్చివేయటం ఇవన్నీ అనుమానాలకు తావుతీస్తుంది. సో వీటన్నిటినీ కూడా ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేశాలకు లోను కాకుండా శాంతియుతంగా ఎవరు రెచ్చగొట్టినా సరే రెచ్చిపోకుండా మీరు ఏ పోస్ట్ అయినా చెయ్యండి, వేరే వివాదాస్పద అంశాలకు పోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.